మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. ఓటర్లను డైనమాలో పడేసేలా ఇండిపెండెంట్ అభ్యర్థి, ప్రతిపక్ష అభ్యర్థి వ్యూహరచన పన్నినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే మాచర్ల నియోజకవర్గంలో ప్రధాన పోటీ తెలుగుదేశం పార్టీ, వైసీపీ మధ్యనే కనిపిస్తుంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి పోటీగా అదే ఇంటి పేరుతో ఉన్న అంజిరెడ్డి అనే వ్యక్తికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దించారు. అతనికి కంప్యూటర్ గుర్తుని ఎన్నికల సంఘం కేటాయించింది. ఇదిలా ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రచార వాహనాలు, ఫ్లెక్సీలను పసుపు రంగు వేసుకుని ప్రచారం ప్రారంభించారు. దీనిపై వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి భార్య రిటర్నింగ్ అధికారికి కలిసి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. అంత ధైర్యం, అంత ముందు మంచి పనులు చేస్తే ప్రజలు నీకు ఓటేస్తారు, నిన్ను గెలిపిస్తారు. కేవలం ఓటమి భయంతోనే రామకృష్ణారెడ్డి గారు ఇంతగా దిగజారిపోతున్నారు. దయచేసి మగవాళ్ళలాగా వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, దయచేసి చేయండి, అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మాచలో విముక్తి కలిగించండి. రామకృష్ణారెడ్డి గారిని ఈ ప్రతి విషయంలోనూ అడ్డుపడుతున్నారు, ప్రతి విషయంలో దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు. ఒక్కసారి ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను, ఒక్కసారి గమనించండి. మన గుర్తు సైకిల్ గుర్తు, మనది తెలుగుదేశం పార్టీ గుర్తు. దయచేసి ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించి గుర్తును చూసి ఓటేయండి. వాళ్ళకి అర్థం కాంది జనాలు ఇవన్నీ చూస్తానే ఉన్నారు అని. అది ఇంకా వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవుతుంది కానీ ఏమీ చేయబోట్లేదు, వాళ్ళకి ఏమీ హెల్ప్ అవ్వబోట్లేదు. మీరు చేసిన ప్రతి తప్పు అది మీకే అగెయిన్స్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ కూడా మేబీ ఒకవేళ కానీ ఇది బయటపడకపోయి ఉంటే కొంతమంది అయినా కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉండేది. ఎందుకంటే వెళ్తూ వెళ్తూ నేను అన్నపురెడ్డి అంజిరెడ్డి గారు ఇదేంటి కంప్యూటర్ వేసింది అని నేనే అనుకున్నాను. సో సామాన్య ప్రజలు తెలవని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అదే వాళ్ళు అయ్యి ఉంటుంటే కనుక గ్యారంటీగా ఒక 10 తలకాయలు పగిలేది, ఒక 4 వెహికల్స్కి అన్ని పగలగొట్టేవాళ్ళు, ఇంక ఎంత గందరగోళం సృష్టించేవాళ్ళు మేము చెప్పనవసరం లేదు. కానీ మనం టీడీపీ, మన నాయకుడు ఎలా ఉన్నారో మనము అలాగే ఉన్నాం. మనం సామరస్యంగా వచ్చాము, కంప్లైంట్ చేశాము. రిటర్నింగ్ అధికారి గారు వైలేషన్ ఆఫ్ ఎథిక్స్ కింద వాళ్ళు కూడా గ్యారంటీగా యాక్షన్ తీసుకుంటామన్నారు. అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయమన్నారు. వాళ్ళకి కంప్యూటర్ గుర్తొచ్చింది, మార్కెటింగ్ చేసి వాళ్ళ ఆటో 20 ఆటోలు పెట్టి మా తెలుగుదేశం పార్టీ గుర్తు కంప్యూటర్ గుర్తు పెట్టి మా ఆటో చేస్తున్నారు. దానికి మన ఆఫీస్ దగ్గర ఫోటో సార్ ఎవరైనా సార్ ఒకటి సార్ ప్లీజ్